పవిత్ర గ్రంథాన్ని పఠించే వారందరూ కూడా ధన్యులు. ఈ గ్రంథములో వ్రాయబడిన విషయాలను ధ్యానిస్తూ పాటిస్తూ వినేవారు ఇంకా ధన్యులు అందగా మనము వాక్యమును బోధించేది ఇది ఎక్కడి నుంచో నా సొంత మాటలతోటి కాదు. దేవుడు అంటూ ఉన్నారు, పవిత్ర గ్రంథములోని విషయములను ధ్యానించేవారు, పవిత్ర గ్రంథములోని విషయాలను వినేవారు అందరూ కూడా ధన్యులు. అంటే వాక్య పరిచర్య అనేది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆ విషయం. కొంతమంది పూజ ప్రారంభంలో వస్తాం, కూర్చుంటాం చక్కగా, మనకి ఇప్పుడంటే సెలవులు కాబట్టి పర్వాలేదు, కూర్చుంటాం, మా వాక్యం చదువుతాం, సువిశేషమయ్యానే ఒక 5-6 వెనకరు కూర్చున్న వాళ్ళందరూ ప్రసంగంగా వెళ్ళిపోతారు. మళ్ళీ అర్పణ టయానికి నిదానంగా వచ్చి చేరతారు. అది పూజ చూసినట్లు కాదు. ఏం వింటామనే మాటలో వాక్యము తెలియజేస్తూ ఉంది, ఈ గ్రంథములు పఠించువారు మరి ఈ గ్రంథముల విషయంలో వినేవారు అందరూ కూడా ధన్యులు. వాక్యాన్ని వినేవారు ధన్యులు. వాక్య పరిచయం అనేది ఫాదర్ సొంతగా పెట్టింది కాదు, బైబిల్లో ఉంది. కొంతమంది ప్రసంగం టైం వెళ్ళిపోతారు, లేకపోతే ప్రసంగం తర్వాత వస్తారు కొంతమంది గుడికి. వెళ్దాంలే, ప్రసంగం 40 నిమిషాలు వేసుకున్నా 8:30 కల్లా వెళ్ళిపోతే చక్కగా అర్పణలో జారొచ్చు. నిండు పూజ అనేది పితాపుత్ర దగ్గర నుండి చివరి ఆశీర్వాదము సమాధానముతో వెళ్ళండి అనే వరకు చక్కగా పాల్గొనాలి. అందుకే దివ్య బలి పూజ ప్రతిదీ కూడా దర్శగ్రంథము నుండి గ్రహించబడింది.